18 పురాణాలు చెబుతున్న మాట తప్పవుతుందండి. పితృదేవతలకు పెట్టిన ప్రతి ముద్ద మన పిల్లలకి దక్కుతుందండి, మన పిల్లలకి దక్కుతుంది. 7 తరాలు దక్కుతుంది. పితృకార్యాలు మానకుండా చేస్తే 7 తరాల పాటు మీ పిల్లలకి అన్నం లోటు ఉండదండి. పితృకార్యం అంత గొప్పది. సెలవు పెట్టుకుని నోరు మూసుకుని చేయాల్సిందే. ఈ కొత్త ఉపాయం ఒకటి కనిపెట్టారు ఈ మధ్యన. గయ్యలో పెట్టేస్తే ఇంక పెట్టక్కర్లేదు కదా, వీడికి కూడా గయ్యి తీసుకెళ్ళి ఓ భోజనం పెట్టి ఇంక పెట్టకండి. వీడిని కూడా గయ్యకి లాక్కెళ్ళి ఓ భోజనం శుభ్రంగా పరమాన్నం వేసి పెట్టేసి గయా అని చెప్పండి, పొమ్మని చెప్పండి, ఇంక రానివ్వండి. గయ్యలో పెట్టేస్తే ఇంక పెట్టక్కర్లేదు. ఎవరు చెప్పారండి? అటువంటి మాటలు ఎవరి కోసం చెబుతారు అంటే, ఈ పెట్టే పెద్ద కొడుకే పక్షవాతం వచ్చిందనుకో అమ్మ, మంచంలోంచి లేవలేడు, ఎలా పెడతాడు చెప్పండి? పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు, ఆయనకి 86 ఏళ్ళు, ఆయన తండ్రికి దదినం పెట్టాలి, ఎలా పెట్టమంటారు మీరు? ఆయనే లేవలేకపోతున్నాడు. వాళ్ళ కోసం మన శాస్త్రం ఏం చెప్పారు అంటే, బాబు నువ్వు మంచంలోనే ఉండి తండ్రిని తలుచుకో, స్వయంపాకం ఇచ్చి, అది కూడా నువ్వు ఇవ్వలేకపోతే నీ కొడుకు చేతి